వినియోగం మళ్ళా సరిగా కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ డెడికేట్ కమిషన్ కోసం సార్, అంటే బీసీల లెక్కలు తీయడం కోసము, లేకపోతే బీసీల స్థితిగతులు, బీసీల పట్ల ఒక కమిషన్ ఏర్పాటు చేస్తే 21 కోట్ల రూపాయలు దానికి కేటాయించి సార్ 3,49,00,000 ఖర్చు పెట్టింది సార్. అంటే ఇక్కడ సార్ సోషల్ సెక్టార్కి వచ్చేసరికి 2,194 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని బడ్జెట్ లో చెప్పి కేవలం 112 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది సార్ ఈ ప్రభుత్వం. ఇక అలాగే సార్ కన్స్ట్రక్షన్స్ ఆఫ్ భవన్ సార్, ఇక మాకు అనేకమైన భవనాలు, కుర్మ భవనము, గొల్ల భవనము, మున్నూరుకా భవనము, ఇట్లా ఎక్కడెక్కడి భవనాలన్నీ గతంలో ఆ ల్యాండ్ అలకేట్ చేసినారు సార్. ఆ మూసి పక్క పొంటి ఉండేటి అన్ని మాయ. ఆ భవనాల కన్స్ట్రక్షన్ కోసం 100 కోట్లు కేటాయిస్తున్నామని బడ్జెట్ లో పెట్టింది సార్. ఒక్క రూపాయి ఎందుకు పెట్టలేదు సార్? ఎందుకు ఖర్చు చేయలేదు సార్? ఒక్క రూపాయి కూడా ఎందుకు ఖర్చు చేయలేదు సార్ ఈ ప్రభుత్వం? సార్ ఇంకొకటి ఎస్టాబ్లిష్మెంట్స్ అండ్ శాలరీస్ సార్, 143 కోట్ల రూపాయలు దీనికోసం ఖర్చు చేస్తామని 43 కోట్లు సార్. ఇట్లా ఈ ఆర్థిక సంవత్సరంలో 11,405 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని ఈ తెలంగాణ ప్రభుత్వం బీసీలకు హామీ ఇచ్చింది సార్. బడ్జెట్ లో 11,405 కోట్లు ఖర్చు చేస్తామన్న ప్రభుత్వం మరొక నెలైతే ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది, ఖర్చు చేసింది కేవలం 2,426 కోట్లు సార్. ఏం సమాధానం చెప్తుంది సార్ ఈ ప్రభుత్వం బీసీలకు? ఎక్కడ సార్? ఇక్కడ పేరుకేమో 11,000 కోట్లు పెట్టాం. మనం అదే కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రతి ఏడాది